మీరు ఇంకా పాత పద్ధతిలోనే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే డెఫినెట్‌లీ మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే మీరు లాస్ట్ 1 ఆర్ 2 మంత్స్ నుంచి హైరింగ్ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాదాపుగా 59 అంటే 49% నుంచి 59% హైరింగ్ పెరిగిందంటే ఇండియాలో. అంటే చాలామంది అంటుంటారు కదా! లేఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బట్ దానికంటే డబుల్ కాదు త్రిబుల్‌లో మనకి హైరింగ్ జరుగుతుంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైరింగ్ అంతా కూడాని ఓన్లీ మీరు డిగ్రీ గాని, ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తే గాని సరిపోదు. సో దాంతో పాటు మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఏఐ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలి మొత్తం ఈ 49-59% హైరింగ్ కంప్లీట్‌గా ఏఐ, ఎంఎల్ మీద మాత్రమే జరుగుతుంది. గుర్తుంచుకోండి ఏఐ, ఎంఎల్ మీద మాత్రమే జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ సమ్ డెసిగ్నేషన్స్ అనమాట. అంటే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నారనుకోండి అలాంగ్ విత్ ద ఏఐ, డేటా సైన్స్ నేర్చుకున్నారనుకోండి అలాంగ్ విత్ ద ఏఐ టూల్స్. సో ఎవ్రీ డెసిగ్నేషన్ షుడ్ అట్లీస్ట్ ఇన్వాల్వ్ లైక్ 3 or 4 ఏఐ టూల్స్ అనమాట. అందుగురించే మీరు ఇక్కడ నుంచి మీ యొక్క రెజ్యూమ్లో మస్ట్ షుడ్గా 3 to 4 ఏఐ టూల్స్ మీకు తెలిసినట్టు నేర్చుకుని పెట్టండి. కానీ డెఫినెట్లీ ఇది వర్క్ అవుతుంది. అండ్ హైరింగ్ యొక్క మొత్తం స్టాటిక్స్ అంతా కూడా ఈ 2026లో మారిపోతుంది. మొత్తం కూడా ఏఐ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ మీరు అంతా కూడా ఏఐ టూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అందుకోసం మా స్టడీ కార్డ్ ఛానల్లో కానీ, స్టడీ కార్డ్ కంపెనీలో కానీ, ఈవెన్ స్టడీ కార్డ్ అకాడమీలో మేము కంప్లీట్గా ఏఐ టూల్స్ని ఉపయోగిస్తున్నాం. అండ్ మేము ఇచ్చే ప్రతి ఒక్క ఇంటర్న్షిప్లో కూడా ఏఐ టూల్స్ని ఉపయోగిస్తున్నాము. సో మీకు స్పెసిఫిక్గా మేము ఏ ట్రైనింగ్స్ కానీ, ఏ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాము, ఎటువంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ contact@studycard.in ఈమెయిల్కి మెయిల్ చేయండి. ఆర్ 7702464032 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మా టీం డెఫినెట్లీ కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.